వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదోని మండలం గనేకల్ గ్రామంలో శ్రీ బంగారమ్మ గుడి పునర్నిర్మాణం జరుగుతుంది. ఆది గుడిసె కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గ్రామ పెద్దలు ఆహ్వానం మేరకు శ్రీ బంగారం అవ్వ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. బంగారం అవ్వ ఆశీస్సులు ఆదోని ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని బంగారం అవ్వకు పూజలు నిర్వహించి వేడుకోవడం జరిగిందని శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కనేకల్ గ్రామ పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎక్స్ సర్పంచ్ కమిటీ మాధవ్ మల్లయ్య, బంగారు బాబు, ఎల్లప్ప, సుంకన్న సవారి తిమ్మప్ప, లక్ష్మణ బెస్త, ఓంకార్, ఎక్స్ ఎంపీపీ మురళి, కల్లుబాయి, మల్లికార్జున, సాదిక్ వలి, లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, ముని వెంకటేష్, హనుమంతు, రామాంజీ, బసవరాజ్, హుస్సేనప్ప మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. బంగారం గుడి నిర్మాణం కోసం గనేకల్ అలమక్క 201 రూపాయలు చందాగా ఇచ్చి ఉన్నారు. ఆ హనుమంతుని కుటుంబాన్ని బంగారమో ఎల్లవెల్ల జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మంగళవారం లక్ష్మి 520 రూపాయలు కుటుంబాన్ని బంగారమో ఎల్లవెల్ల జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్క అయిపోయిన వాళ్ళు కొద్దిగా రాండి. అక్క అయిపోయిన వాళ్ళు రాండి అమ్మ కొద్దిగా. ఒక 5 నిమిషాలు అంటే మేము ప్రశాంత్ చేసుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోతారు. అందరు కాదు, 5 నిమిషాలు. నిర్మాణం కోసం 201 రూపాయలు చందాగా ఇస్తున్నారు. రాముని కుటుంబాన్ని బంగారం చేతికి చేతికి గ్రామంలో శ్రీ బంగారమ్మవ్వ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. గనేకల్ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు అందరూ కూడా బంగారమ్మవ్వ ఆశీస్సుల కోసం ఇక్కడ అందరికీ వచ్చి ఆమె ఆశీస్సులు తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గుడి కొన్ని దశాబ్దాల క్రితం కట్టించింది. ఎప్పుడు కట్టించింది అనేది ఈ ఊరి వాళ్లకు ఐడియా కూడా లేదు. అంటే చాలా పురాతనమైన టెంపుల్. బంగారమ్మవ్వ విశిష్టత ఎంత పవిత్రమైనదంటే, ఆమె కొలిచిన వాళ్ళకి కొంగు బంగారంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ కోరికలతో ఆమెను కొలిస్తే ఆయా కోరికలు భక్తులకు నెరవేర్చి ఈ గ్రామంలోన అందరికీ ప్రజలు సంతోషంగా సుఖశాంతులు వర్ధిల్లుతున్నారు అంటే కారణం బంగారమ్మవ్వే. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలోని తీసుకుంటే చాలామందికి బంగారమ్మ, బంగారయ్య, బంగారప్ప అనే పేర్లు ఎక్కువగా వినపడతాయి. కారణం బంగారమ్మవ్వ ఉండడం వల్లనే. మేము కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ గుడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా
ఈ గ్రామాన్ని సుశిక్షంగా అదేవిధంగా సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గ్రామం ఒకటే కాదు, ఆదోని నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆమె ఆశీస్సులతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.